ప్రభువు నేను పాపుల్నే పిలువచ్చుతును గాని నీతిమంతులను పిలువ రాలేదు అని అన్నారు. అయితే పౌలు గారు ఒక మాట అంటున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చి మహిమను పోగొట్టుకుంటున్నారు అని. అంటే పాపం చేసిన వారు కొందరు కాదు, ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారే. అంటే ప్రభువు మనందరి కొరకు వచ్చారనే కదా. అయితే ఈరోజు మానవుడు ఏమనుకుంటున్నాడనంటే, నీలో పాపం ఉంది అని అంటే ఒప్పుకోవటం లేదు, తప్పించుకుని తిరుగుతున్నాడు. చూడండి, పరిశుద్ధుడైన యోహాను ఒక మాట అంటూ ఉన్నాడు. నాలో పాపం లేదని అనుకునేవాడు తనను తానే మోసపుచ్చుకునేవాడుగా ఉంటున్నాడంట. అసలు పాపం అంటే ఏంటి? చెడు ఆలోచనలు, అసూయ, కోపం, గర్వం, అబద్ధం, దేవుని నుండి దూరంగా ఉండడం, ఇవన్నీ కూడా పాపమే. దైవజనులు కూడా ఒక మాట అన్నారు, పాపమని తెలియని పాపాలు ఎన్నెన్నో అని. కాబట్టి మనం పాపాలను కప్పుకునేవారిగా కాదండి, పాపాన్ని ఒప్పుకునేవారిగా ఉండాలి. మరి నీవు ఒప్పుకుంటున్నావా, లేదా దాచుకుని దేవునికి దూరం అవుతున్నావా? ఆలోచించి నేస్తమా?